ఎస్పీ న్యూస్ కి స్వాగతం. గ్రంథాలయాల ద్వారా విజ్ఞానం పెంపొందించుకుని విద్యార్థులను ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని లయన్స్ సముద్రాల ధనంజయ లక్ష్మి తెలిపారు. దేవరకొండ గిరిజన బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో లక్ష్మి గ్రంథాలయాన్ని ఆయన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్వేతతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి గ్రంథాలయాన్ని కళాశాలకు అంకితం చేశారు. కళాశాల అధ్యాపక బృందం దంపతుల్ని శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విజ్ఞానాన్ని ఎవరు దొంగలించాలని, విజ్ఞానం కోసం ప్రతి విద్యార్థి నిత్య విద్యార్థిగా మారాలని ఆయన తెలిపారు. లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక ఎల్ఐసి ఏజెంట్ ఇమ్మడి భద్రయ్య మాట్లాడుతూ ధనంజయ మట్టిలో మాణిక్యమని, ఆయన సంపదనలో ఎక్కువ భాగం సామాజిక సేవా కార్యక్రమాలకే ఖర్చు చేశారని, సమాజ సేవలో తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు సముద్రాల ధనంజయ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వివి రామారావు, వరలక్ష్మి, సముద్రాల రాకేష్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్, వైస్ ప్రిన్సిపల్ స్వాతి, డాక్టర్ శ్యామల, లైబ్రరీ అండ్ రాధా సత్యవతి, దివ్య, చంద్రశేఖర్, సునీత, రాణి, మంజుల, రాజు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ నువ్వు రామ్మ, వరలక్ష్మి నెక్స్ట్ భద్రే. నాకు దగ్గర ఉండి నన్ను ఒక దారిలో పెట్టాడు. అంతకన్నా మంచి విషయం నేను ఇంకా వేరే ఏవి చెప్పినా చిన్నవే అన్నట్టు నాకు మా పెద్దనాన్న గురించి చప్పట్లో. అంటే వయసులో ఉన్నప్పుడు తప్పడుతూ వేయడం సహజము. నేను వెయ్యబోతుంటే కనిపెట్టి నన్ను ముందే అడ్డుపడి వద్దు అని చెప్పి ఆపాడు. అంతకన్నా ఇంకా వేరే ఏవి చెప్పినా చిన్నవే అవుతాయి మా పెద్దనాన్న గురించి. మా తాత కాడ తర్వాత మా పెద్దనాన్నే అంత గొప్పగా ఉన్నారు. అంటే అందరూ ఉన్నారు, కాకపోతే మా పెద్దనాన్న ఇక్కడ ఊర్లో ఉంటాడు. చాలా అదృష్టం అన్నట్టు ఈ దేవరకొండలో తను ఇంత సేవ చేయడం చాలా అదృష్టం అన్నట్టు. అందరికీ రాదు ఈ ఛాన్స్. ఇప్పుడు మా ఫ్యామిలీలో అందరికీ రాలేదు, మా పెద్దనాన్న ఒక్కరికే వచ్చింది. అంటే మా పెద్దనాన్న వాళ్ళు 4 అన్నదమ్ములు, 2 సిస్టర్స్. ఇందులో 6 మా పెద్దనాన్నకి ఒక్కరికే వచ్చింది ఆ అదృష్టం అని. అది మనం క్రియేట్ చేసుకోవాలనేది నా కోరిక. అంతే. థ్యాంక్ యూ. ధనన్న దాదాపు ఒక 40 సంవత్సరాల కంటే ఎక్కువ స్నేహితులు ఉన్నది. మెయిన్ వారి దగ్గర ఏదైతే చాలామంది ఏం చెప్తుంటారంటే ముచ్చట చెప్తుంటారు. ముచ్చటలు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చెయ్యరు కానీ పక్క వాళ్ళకు చేపించడానికి ప్రయత్నం చేస్తారు. వీరు చెప్పినది చేసిన తర్వాత చేపించే వ్యక్తి ధనంజయ గారు. అతను అది గొప్ప టాలెంట్. ఇప్పుడు మరి వారి ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఇంతకుముందు రామారావు గారు చెప్పారు, జడ్పీ హై స్కూల్లో ఒక కళా వేదిక అనేది సముద్రాల మనమ్మ మారయ్య గారికి ఒకటి. నెక్స్ట్ పెంచికల్ పాడ్ స్కూల్లో కూడా ఒక లైబ్రరీ. నాకు చాలా క్లోజ్, ఖచ్చితంగా మాట్లాడుతుంటాము. ఈ ప్రోగ్రాం ఉన్న విషయం మొన్నటిదాకా చెప్పిన నాకు కూడా నాకు తెలియదు. ఇంకొకటి, నేను ఒకసారి హైదరాబాద్ ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళిన. అన్న పేరు చెప్తే ఆయన కవి. ధనాన్ని జయించిన వాడే ధనంజయ. ఆమె కాకుంది మా దాంట్లో ఉందంటే ఏం చేస్తాను, ఏం చేయలేదు. నాకు అవి కూడా జరిగింది. నేను మంచి పనులు చేస్తుంటే వద్దరు కూడా నాకు తెలుసు. ఎన్నో రకాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ థ్యాంక్స్ టు మేడం, సెకండ్ థ్యాంక్స్ టు యువర్ ఈమా. అసలు నేను వచ్చి కలవగానే అసలు ఎంత చక్కగా రిసీవ్ చేసుకుందంటే నాకు స్వీట్ మెమరీ. నాకు చక్కని తమ్ముడు రోల్ మోడల్.
ఇవాళ చీఫ్ గెస్ట్ వచ్చాడు. ఎందుకు పిలిచానంటే మీకు ఆదర్శంగా ఉంటాడు. అక్కడ వెళ్ళిపోయినాక వారి యొక్క గుణాలు మనకు చాలా జీవితంలో నాకు కొన్ని ఆదర్శాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి. మనకు ఫస్ట్ నా గాడ్ అంటే మా అమ్మ మా నాన్న. పంచ ప్రాణాలని అంటారు అందరు, అవునా? కానీ నా డైరీలో పంచ రుణాలు ఉన్నాయి. పంచ రుణాలు. ఒకటి, నా ఊరు, నేను ఎక్కడ పెరిగానో ఆ ఊరు నా మొదటి రుణం నాకు. నేను ఇక్కడ పెరగడంలో మా నాన్న గుడిపల్లిలో ఉండేవాడు. మా నాన్న 52-53 ఇడిపించాడు. నా అనుభవం చెప్తాను, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. వచ్చాను నేను. వచ్చినాక ఇక్కడ నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. ముందు మాకు కొంచెం డబ్బులు ఉండే, ప్రైవేట్ స్కూల్లో వేసాను. వేస్తే ప్రైవేట్ స్కూల్లో అందరూ కొనాయించుకుంటే నేను మా వాళ్ళు కొట్లాడి గవర్నమెంట్ స్కూల్ 5వ తరగతిలో పోయి జాయిన్ అయ్యాను. ఏం లేదు, ఎంత ఉన్నా మనిషి సరిపోదు. కానీ ఎన్ని నువ్వు నా భార్య ఉంది, నేను 10 తులాలు కొడిస్తే 10 గంటల తర్వాత 11 తులాలు లేదండి. కానీ ఒక మంచి పని చేస్తే నేను జీవితకాలం కాదు, నా తర్వాత కాలంలో కొండరావు గారు ఉండలేడు. వారి ఇక్కడ విద్య అనేది ఎంత సేవ చేసిందంటే ఆయన చనిపోయినా ఇప్పటికీ అది